ఆరాధించిరి, బంధకములు త్రిప్పబడెను, వెంబడించిరి యేసయ్య ఎందరో. బంధకములు త్రిప్పబడెను, వెంబడించిరి Come out in Jesus' mighty name. Out in the name of Jesus. Out in Jesus' mighty name, O Lord. Command you darkness, demonic, anointing, destroyer. Out in Jesus' mighty name, Lord. Thank you, Master. దేవుడు ఈ సహోదరుని అంటే అతన్ని పుట్టించింది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక దైవజనుడిగా దేవుడు అభిషేకించాడు నన్ను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కానీ హల్లెలూయా, ఇతనికి ఇచ్చిన అభిషేకము ద్వారా 100 కుటుంబాలు బాగుపడాలి. కానీ గత 10 సంవత్సరాలు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఈయనలో అభిషేకాన్ని బయటికి రాకుండా దాన్ని ఆపివేసి ఒక 100 కుటుంబాలు కాపాడాల్సినోడు వాటిని చెట్టు విధంగా మారిపోయాడు అన్నమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తన అభిషేకాన్ని ఆపివేస్తూ అనగొడుతుందన్నమాట చీకటి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడి తన్ని ఇప్పుడు దొరికిన విడుదలకి, ఇంకా కొన్ని రోజులు రాబో విడుదలకి ఇతడు కొన్ని సంవత్సరాలు గొప్ప దైవజనుడు అవుతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సో దేవుడు అందుకే అభిషేకించాడనండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అది ఆయనకు తెలియదు, మరి తెలిస్తే వాళ్ళ మమ్మీకి తెలిసొచ్చు. అడగండి ఒకసారి, మైకి అండి. ఆయన పుట్టినప్పుడు కానీ, జన్మించినప్పుడు కానీ, లేకపోతే మధ్యలో కానీ దేవుడు ఏదో ఒకటి మీకు చెప్పుంటాడు కదా. మొదటి నుంచి కూడా అసలు చిన్నప్పుడు చాలా ప్రేయర్ఫుల్గా ఉండేవాడు. ఓకే. ఇంకా దేనికన్నా సరే అసలు అంటే చెప్పిన మెసేజ్ నాకు మొదట్లో అర్థం కాకపోతే వాడు సింపుల్గా చెప్పేవాడు ఇంటికి వచ్చి, నువ్వు జస్ట్ ప్రేయర్ చెయ్యి పని అయిపోతుంది అనేవాడు అనమాట చిన్నప్పుడే. ఓకే. 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు. అయితే 9th 10th అక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఫాదర్ సపోర్ట్ లేక చర్చికి వెళ్ళలేకపోతుండే. ఓకే. కొంచెం వెనకబడిపోయాడు. ఇంకా తర్వాత నువ్వు వచ్చిన తర్వాత విడుదల కలిగిందనమాట. హల్లెలూయా. నేను వచ్చిన తర్వాత, దేవుడు వచ్చిన తర్వాత, అదే దేవుడు నిన్ను పంపించాడు. థ్యాంక్ యూ జీసస్.